లైక్ ఇక్కడొచ్చేసి మనకి ప్రాంప్ట్ మామూలుగా ప్రాంప్ట్ ఎలా చేయాలి? ఆ ప్రాంప్ట్‌లో ఉన్న టైప్స్ ఇవన్నీ డిస్కస్ చేసాము. వన్ షార్ట్ ప్రాంప్ట్, 2 అదే మల్టీ టాస్క్ షార్ట్ ఫార్మ్స్ ఇట్లా. లైక్ ఇక్కడొచ్చేసి టెంప్లేట్స్ అనమాట. లైక్ ఎట్లా చేయాలి అనేసి ప్రాంప్ట్ టెంప్లేట్స్ ఎలా ఉంటాయి? నార్మల్‌గా ఫేస్‌బుక్ పోస్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక చిన్న ప్రాంప్ట్ అనమాట. అదే రీయూజబుల్ టెంప్లెట్స్ అంటే లైక్ రైట్ ఏ ఫేస్‌బుక్ పోస్ట్ అనేసి ఇక్కడ వచ్చేసి కోర్స్ నేము, టార్గెటింగ్ ఆడియన్స్, టోను, నంబర్స్ ఇట్లా అదే ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ కాల్ టు యాక్షన్ బటన్, యాడ్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇలా ఇస్తే మనకి ప్రాపర్‌గా ఒక అవుట్‌పుట్ అనేది వస్తుంది. తర్వాత కామన్ ప్లేస్ హోల్డర్స్ అంటే మనకి ఏమేమి కావాలి? మనం ఒక ప్రాంప్ట్ జనరేట్ చేయడానికంటే టాపిక్స్, ఆడియన్స్, టోను అంటే వర్డ్ లిమిట్ ఎన్ని వర్డ్స్ కావాలి, ప్లాట్‌ఫార్మ్స్, ప్రోడక్ట్ ఇవన్నీ గూడా కంప్లీట్‌గా ఏ ఫార్మాట్‌లో కావాలనేది ఇవన్నీ బేసిక్ అనమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసి మనం ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకుంటే మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ చూసి మీరు లైక్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే జస్ట్ టైమ్ సేవ్ అవుతుంది. మనం ఫాస్ట్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా మనకి అవుట్‌పుట్స్ అనమాట. లైక్ అంటే మనకి యూజెస్ ఉంటదంట. ఆటోమేటిక్ వర్క్ ఫ్లోని డిజైన్ జేసుకోవచ్చు. ఇట్లా ఫాస్ట్‌గా అయితే ఈ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి యూనివర్సల్ స్ట్రక్చర్ అంటే మొత్తం దేనికైనా గానీ మనం ప్రాంప్ట్ అనేది ఇది స్కెలిటన్ అనమాట. లైక్ దీంట్లో ఏ కంటెంట్ అయినా మనం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. లైక్ ఇక్కడేంటంటే యాక్ట్ యాజ్ ఎ రోల్ అంటే లైక్ ట్రైనరా, లేకపోతే సర్వీస్ మేనేజరా, కంటెంట్ క్రియేటరా ఏదైనా యాడ్ జేసుకోవచ్చు రోలు. యాక్ట్ యాజ్ ఎ లైక్ కంటెంట్ క్రియేటర్ 10 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కంటెంట్ క్రియేటర్ అనుంటే ఇట్లా ఉంటుందనమాట. యువర్ టాస్క్ ఈజ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆహ్, మనం ఏ ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి లైక్ యాక్ట్ యాజ్ ఎ 10 ప్లస్ ఇయర్స్ కంటెంట్ క్రియేటర్. Your task is to create a content for third class students to learn uh, మ్యాథమెటిక్స్ ఆర్ ఏదో అట్లా ఒకటిచ్చేసి తర్వాత కాంటెక్స్ట్, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లైక్ మనకి ఎలాంటి కంటెంట్ కావాలి, వాళ్ళకి ఇంకా ఎలా యాడ్ చేయాలి, మనం ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి, తర్వాత ఇన్‌పుట్స్ ఎడిషన్స్, సబ్‌ట్రాక్షన్స్ ఏది కావాలి, అలాగే టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే థర్డ్ క్లాస్ స్టూడెంట్స్. అంటే గోల్ వచ్చేసి లైక్ డిజైర్డ్ రోల్స్ లైక్ ఇక్కడ మనం డిజైర్డ్ రిజల్ట్స్ అంటే లైక్ స్టూడెంట్స్‌కి అండర్‌స్టాండ్ అయ్యేలాగా హైలీ కన్వర్షన్ కంటెంట్ ఇట్లా మన గోల్ ఇచ్చేసి అండ్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి అవుట్‌పుట్స్ కావాలి. తర్వాత కన్‌స్ట్రెయింట్స్, యూజర్ టోన్ అంటే ఫ్రెండ్లీనా, ప్రొఫెషనలా ఇక్కడ టోన్ ఇచ్చేసి మనము వర్డ్ లిమిట్ 300 వర్డ్సా, 500 వర్డ్స్ అనేవి ఇచ్చేసి అవాయిడ్ ద థింగ్స్ అంటే అన్‌వాంటెడ్‌గా ఏమన్నా యాడ్ చేస్తుంటే అవన్నీ కూడా అవాయిడ్ చేయడం. లైక్ ఆహ్, సమ్ హై లెవెల్ ఇంగ్లీష్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పి ఇచ్చేస్తే మనకు అవుట్‌పుట్ ఫార్మాట్ ఎలా రావాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రావాలి, తర్వాత ప్రాబ్లమ్స్ రావాలి. మ్యాథ్స్ గురించి అయితే ప్రాబ్లమ్స్ రావాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ రావాలి. తర్వాత ఆన్సర్స్ రావాలి. ఇట్లా అవుట్‌పుట్ మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో మొత్తం ఇస్తామనమాట. ఇంక ఇది మనకు అర్థమైపోతే ఇంక ఏ ప్రాంప్ట్ అయినా కూడా సింపుల్ అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఇచ్చేసారు. మనం మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా వచ్చింది. దీన్ని చూసుకొని మీరు ఇంకా దేనికైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లాగ్ రైటింగ్ ప్రాంప్ట్. ఈ బ్లాగ్ రైటింగ్ ప్రాంప్ట్‌కి ఏంటంటే బ్లాగ్ అబౌట్ లైక్ యాక్ట్ యాస్ అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కంటెంట్ రైటర్ అండ్ ఎస్‌సిఓ స్పెషలిస్ట్. రైట్ ఎ బ్లాగ్ పోస్ట్ అబౌట్ ఎ టాపిక్, టార్గెట్ ఆడియన్స్, ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్స్ అండ్ సెర్చ్ ఇంటెంట్, నార్మలా, కమర్షియల్, ట్రాన్సాక్షనల్ లైక్ అంటే కీవర్డ్స్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి, ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ లైక్ కీవర్డ్సా, కమర్షియల్ కీవర్డ్సా అని. నెక్స్ట్ టోన్ వచ్చేసి ప్రొఫెషనల్. అట్లానే వర్డ్ కౌంట్ వచ్చేసి 1000-1500 వర్డ్స్ ఇంక్లూడింగ్ లైక్
అని ఎంగేజింగ్ టైటిల్, ఇంట్రడక్షను, ప్రాపర్ హెచ్2 అండ్ హెచ్3 హెడ్డింగ్స్ ఇట్లా మనం నార్మల్‌గా అయితే మనం అంతకుముందు హెచ్2 రావాలి, హెచ్3 రావాలి, సైడ్ హెడ్డింగ్స్‌లో కీవర్డ్ రావాలి ఇలా ఇచ్చాం గదా! అదే అనమాట సేమ్. కాకపోతే ఇట్లా మనం ఒక స్కెల్టన్ ఫార్మాట్‌లో ఇట్లా ఇచ్చేసాడు. ఇది గనక మీరు మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఈజీగా కంటెంట్ అనేది రాసేయొచ్చు. రేపు ఏదైనా కంపెనీ వాళ్ళు అడిగినా గూడా ఈ ఫార్మాట్‌లో ఇక్కడ ఏమేమైతే యాడ్ చేయాలో అవి యాడ్ చేసేసి ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు ఆర్టికల్ అనేది వచ్చేస్తది. లైక్ ఈమెయిల్ టెంప్లేట్స్ రాయాలనుకోండి. ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఈమెయిల్ టెంప్లేట్స్ రాయడానికి మనం ఆహ్, ఈ టెంప్లేట్‌నయితే యూజ్ చేసుకోవచ్చనమాట. రైట్ ఏ ఈమెయిల్ ఫర్ ఫాలోయింగ్ పర్పస్. ఏ పర్పస్ మీద ఈమెయిల్ రన్ చేస్తున్నాం. న్యూస్ లెటర్స్ అనుకోండి. న్యూస్ లెటర్స్ అంటే న్యూస్ లెటర్ అంటే ఏముందంటే 1 వీక్ నుంచి మన వెబ్‌సైట్‌లో ఏమేమైతే అప్డేట్స్ వచ్చినాయో, ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనం దీంట్లో పెట్టేసి న్యూస్ లెటర్‌లో పెట్టి ఆ ఒక లెటర్‌ని అందరికి షేర్ చేస్తామనమాట. అలాగే సెండర్ రోల్ ఏంటి లైక్ మనం మేనేజరా, లైక్ ఎంప్లాయా, మార్కెటర్ ఇట్లా రెసిపియంట్ టైపు వాళ్ళు ఎవరు లైక్ ప్రొఫెషనల్సా లైక్ ఎట్లా స్టూడెంట్సా ఇది అనమాట. కాంటెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఈ కాంటెస్ట్‌లో ఏ కాంటెస్ట్‌లో రాస్తున్నాము లైక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామా? లేకపోతే లీడ్స్ జనరేట్ చేసుకోవడమా? ఏ కాంటెక్స్ట్ అట్లాగే మెయిన్ మెసేజ్, ఆ టోను ఇవంతా కూడా సేమ్ ఇంతే అనమాట. ఇట్లా మనము ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని మీరు కంటెంట్ అనేది రాసేసుకోవచ్చు అనమాట సింపుల్‌గా. ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. లైక్ లింక్డ్ఇన్ పోస్ట్‌కి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ కంటెంట్ స్ట్రాటజిస్ట్ యాక్ట్ యాజ్ ఎ లింక్డ్ఇన్ కంటెంట్ స్ట్రాటజిస్ట్ అని చెప్పి ఇస్తే ఏమవుతుందంటే ఆ ఏఐ అనేది కంటెంట్ స్ట్రాటజిస్ట్ లాగా థింక్ చేస్తదనమాట. లేకపోతే నార్మల్‌గా ఇస్తది. కాబట్టి ఇలా మనం ఏఐ తోటి వర్క్ చేయించుకోవడం అనేది ఆహ్, దాన్ని ఎలా చెప్తే ప్రాపర్‌గా వస్తదో అట్లా మనం ఈ కమాండ్స్ అనేది ఇవ్వాలి. లైక్ గోల్ అవేర్‌నెస్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, పర్సనల్ బ్రాండింగ్ ఇవన్నీ అలాగే టార్గెట్ ఆడియన్స్. ఆ తర్వాత టోన్ ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్, ఇన్స్పిరేషనల్ అండ్ కన్వర్షనల్ ఇట్లా ఈ టోన్స్ ఇవన్నీ కూడా సేమ్ రిమైనింగ్ అంతా ఇంక్లూడింగ్ టాపిక్. స్ట్రాంగ్ ఓపెన్ హుక్ అండ్ షార్ట్ రీడబుల్ అండ్ పారాగ్రాఫ్స్. వన్ కీ ఇన్సైట్స్ ఇట్లా ఇవేంటంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్ చేసే పాయింట్స్ అనమాట. పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ప్రాస్పెక్టివ్. మనం పర్సనల్‌గా రాస్తున్నామా? ప్రొఫెషనల్‌గా రాస్తున్నామా? అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వొచ్చనమాట. ఈ ప్రాంప్ట్స్ అన్నీ యూజ్ చేసి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇవ్వాలి అనేది. దీన్ని చూసి మీరు ఓన్‌గా ఇది ఎలా అయితే ఉందో అట్లా మీరు ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేయండి. లైక్ ఫేస్‌బుక్ ప్రాంప్ట్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం స్పెషల్‌గా డిస్కస్ చేసేది ఏముండదు. అన్నిటికి ఒకటే ఫార్మాట్ ఉంటది. బట్ ఇక్కడొచ్చి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయనమాట. ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ కావాలి, బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ లింక్డ్ఇన్‌కొచ్చేసరికి ఈ ప్లాట్‌ఫార్మ్‌కి తగ్గట్టుగా ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడేమో ఇది ఫేస్‌బుక్‌కి తగ్గట్టుగా మనకిట్లా వచ్చేస్తుందనమాట. అలాగే ట్విట్టర్ పోస్ట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ అండ్ ఏదైనా ప్రోడక్ట్స్ అంటే కామర్స్ వెబ్‌సైట్స్ చేస్తున్న ప్రోడక్ట్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ ప్రాంప్ట్స్ అంటే ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి ప్రాంప్ట్ టెంప్లెట్స్ హ్యా లైక్ యాక్ట్ యాస్ ఎ హెచ్ఆర్ రిక్రూటర్ స్పెషలిస్ట్. రైట్ ఏ జాబ్ డిస్క్రిప్షన్. అంటే ఏంటంటే మనకి హెచ్ఆర్ రిక్రూటర్స్ ఏం చేస్తారంటే చాలా జాబ్స్‌కి అప్లై చేయండి అని చెప్పి వాళ్ళు కొంచెం జాబ్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తుంటారు కదా! యాడ్ చేసిన ఆ జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు మాన్యువల్‌గా టైప్ చేయకుండా ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మొత్తం అదే జనరేట్ చేసి ఇచ్చేస్తదనమాట. స్కిల్స్ ఏంటి ఇట్లా అనేసి. ఈ స్కిల్స్ చేంజ్ చేస్తే మనం ఎన్ని చేంజ్ చేస్తే అన్ని రకాల ప్రాంప్ట్‌లనేవి మనకొస్తాయి. లైక్ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. లైక్ ఇక్కడ సేమ్ మిగతా అన్నిటిలాగానే కాకపోతే ఇక్కడ మార్చుకునే ఎలిమెంట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. లైక్ జాబ్ టైటిల్ ఏంటి అండ్ కంపెనీ నేము, లొకేషను, ఎంప్లాయ్‌మెంట్ టైపు, ఎక్స్‌పీరియన్స్, జాబ్ సమ్మరీ ఇవన్నీ ఇస్తే రాసి ఇచ్చేస్తుంది. మనం టైప్ చేయకుండా జస్ట్ మన బేసిక్ రిక్వైర్మెంట్స్ తోటి
మన జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కవర్ లెటర్స్. మనకి కవర్ లెటర్ అనేది జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్‌తో పాటు కొంతమంది కవర్ లెటర్స్ కూడా అడుగుతారనమాట. ఈ కవర్ లెటర్ ఎలా చేయాలి అనేది అంటే బేసిక్ అంటే కంప్లీట్‌గా రెజ్యూమ్, ప్రాజెక్ట్స్ అవన్నీ చూడకుండా ఫస్ట్ ఈ కవర్ లెటర్ చూసి డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ చేయాలా లేదనేది. కొన్ని కంపెనీస్ మ్యాండేటరీగా కవర్ లెటర్ అడుగుతాయి. ఈ కవర్ లెటర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దానికి ప్రాంప్ట్ ఇది. మన క్యాండిడేట్ నేము, జాబ్ టైటిలు, కంపెనీ, ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్, అచీవ్‌మెంట్స్, రీజన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తే మనకి 250-300 వర్డ్స్ ఉంటే ఒక కవర్ లెటర్ ఇస్తుంది. ఆ కవర్ లెటర్ కంపెనీస్‌కి ఫార్వర్డ్ చేయొచ్చనమాట. 1 మినిట్ అండి. ఎవరు? ఇక్కడొచ్చేసి మనకి ప్రపోజల్ రైటింగ్ టెంప్లేట్స్. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నారనుకోండి, ఇన్ని రోజులు మనం ఏం చేస్తాము, మామూలుగా ఫ్రీలాన్సర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మనం ఓన్‌గా ఇచ్చేసి ప్రాంప్ట్ ఇవన్నీ ఏం లేకుండా మనం ఓన్‌గా రాసుకునేవాళ్ళం. బట్ ఇక్కడేంటంటే, ఇప్పుడు మనకి ప్రాంప్ట్ ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం ఫ్రీలాన్సర్‌గా ఎళ్ళాలనుకోండి, ఫ్రీలాన్సర్స్‌గా మనం ఒక టెంప్లేట్ డిజైన్ చేసి ఫస్ట్ పంపించాలి క్లయింట్‌కి. అప్పుడు బిజినెస్ ప్రపోజల్ రైటర్ లైక్ ప్రపోజల్, క్లయింట్ నేము, సర్వీస్, క్లయింట్ ప్రాబ్లమ్ అండ్ పర్పస్ ఆఫ్ ద సొల్యూషన్, ప్రాపర్ సొల్యూషన్స్, స్కోప్ ఆఫ్ ద వర్క్ ఇవన్నీ ఇచ్చేసి మనం ఫ్రీలాన్సింగ్ టెంప్లెట్ డిజైన్ చేసి ఎవరైనా క్లయింట్ మనకి ఫ్రీలాన్సర్ వర్క్ చేయమన్నప్పుడు ఆయన ఇచ్చే ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఇవన్నీ పెట్టేసి టెంప్లెట్ అయితే పంపిస్తాం మనం. లైక్ ఇది మనం నెక్స్ట్ క్లాస్‌లో ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పినప్పుడు దాంట్లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు ఇవి కూడా క్లారిటీ వస్తాయి. మనం ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి అనేసి. లైక్ మొత్తం ఇదంతా మీరు నార్మల్‌గా ఇచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా కూడా మీ ఓన్‌గా ఇవ్వచ్చనమాట. క్లయింట్ నేమ్ అంటే ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. సర్వీసెస్ అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇవ్వచ్చు. క్లయింట్ ప్రాబ్లమ్ ఏంటంటే లీడ్ జనరేషన్ అండ్ పర్పస్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఆహ్, హై క్వాలిటీ లీడ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ద వర్క్ ఏమేమి వర్క్ చేయొచ్చు, సోషల్ మీడియా చేయొచ్చు, లైక్ ఎస్సీఓ చేయొచ్చు, ఇట్లా ఇవన్నీ. అండ్ డెలివరబుల్స్ మనం ఏం డెలివరీ చేస్తాము, టైం లైన్ ఎన్ని రోజుల్లో చేస్తాము, ప్రైజింగ్ ఎంత క్లియర్ చేస్తాము, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఎన్నిసార్లలో మనకు పేమెంట్స్ పే చేయాలి అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మనం ఏమేమి రిజల్ట్ వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా వస్తాయి. ఇదంతా ఒక టెంప్లెట్‌లో డిజైన్ చేసి వాళ్ళకి చేస్తే దాని మీద వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు అమ్మా తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాంప్ట్ మనం ఏదైనా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాల్సుకున్నది ఆ డా ట్రైనింగ్ గైడ్స్ కానీ వాటికి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. ఇవంటే మీకు ఇవేమో అంత డాక్యుమెంట్స్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. మేబీ ఫ్రీలాన్సర్గా చేస్తే ఫ్రీలాన్సర్ టెంప్లెట్స్ రిమైనింగ్ సోషల్ మీడియా టెంప్లెట్స్ అనమాట. రిపోర్ట్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ ప్రాంప్ట్స్ అంటే ఏదన్నా మనకి రిపోర్ట్స్ క్లయింట్కి షేర్ చేయాలంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్, వర్క్, ఆడియన్స్ ఇవన్నీ కూడా మనం త్రూ చేయొచ్చు. బట్ ఈ రిపోర్ట్స్ని మనం అంతగా ఏఐ తోటి అయితే జనరేట్ చేయము. నార్మల్గా తీసుకొని పెట్టేస్తాం కాబట్టి ఇవి అవసరం లేదు. మేబీ ఇలాంటివి ఏమైనా ఫ్యూచర్లో అవసరమైతే ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోండి. రీసెర్చ్ ప్రాంప్ట్ అంటే మనం ఏదన్నా టాపిక్ గురించి మార్కెట్ రీసెర్చ్ చేసుకోవడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ రీసెర్చ్ అంటే ఏదైనా ఒక టాప్ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయాలనుకోండి ఈ ప్రాంప్ట్ అనేది యూస్ చేయండి. లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇంటీరియర్ డిజైన్
కంపెనీ వాళ్ళొచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళు మనకు ఒక వర్క్ ఇస్తున్నారు. దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి, కాంపిటీషన్ ఎలా ఉంది, టార్గెట్ లొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చేసి రీసెర్చ్ చేయొచ్చనమాట. మనకి కేస్ స్టడీస్ ఉంటాయి కదా! లైక్ ఒక కంపెనీ ఒక కేస్ స్టడీస్ ఎలా స్టడీ చేయాలి, దానికి కూడా ఇక్కడ మనం ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ క్లయింట్ నేము, ఇండస్ట్రీ, ఆ క్లయింట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బేసిక్ డీటెయిల్స్ మనకి ఎంతవరకైతే తెలుసో దాన్ని యూజ్ చేస్తే మనకి ఆహ్, ఒక రీసెర్చ్ రిపోర్ట్ అనేది వచ్చేస్తది. దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా జస్ట్ ఇవన్నీ కూడా రిమైనింగ్ ఇవంతా కూడా ఇక్కడ మనకి ఏంటంటే మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాము లేదా ఒక ప్రాంప్ట్ రాస్తున్నామంటే ఫస్ట్ ఏఐ ఏం చేస్తుంది, లైక్ అవుట్పుట్ ఏమొస్తుంది, మన ఫైనల్ గోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ దీనికి మనం టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవడమో లేదా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి బేసిక్గా స్టెప్స్ అనమాట. తర్వాత చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే తర్వాత ఇవి ఏమేం చేస్తుంది అన్న తర్వాత నెక్స్ట్ టాపిక్స్ డిసైడ్ చేసుకోవడం. ఒకవేళ ఇవి కాకుండా మీరు ఓన్గా చేయాలి అంటే ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని వీటి నుంచి మీరు ఓన్గా ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే యాడ్ స్ట్రాంగ్ హూక్. హూక్ అంటే లైక్ మన పాయింట్ అనమాట, మేజర్ పాయింట్, టాప్ ఎండ్ పాయింట్. మేజర్ హూక్ యూజర్ షార్ట్ పారాగ్రాఫ్స్ ఇన్క్లూడింగ్ ఏ కాల్ టు యాక్షన్, అవాయిడ్ ద కాంప్లెక్స్ లాంగ్వేజ్. ఇవంతా మనం కామన్గా ప్రతి ప్రాంప్ట్లోనూ యూజ్ చేసుకునే ఫిక్స్డ్, ఇంక వీటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్‌పుట్ ఫార్మాట్ ఎలా రావాలి? పారాగ్రాఫ్స్, బుల్లెట్ పాయింట్స్, టేబుల్, ఈమెయిల్స్, బ్లాగ్, ఇట్లా ఇది అవుట్‌పుట్ ఫార్మాట్. ఇవి మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఇచ్చేసి మీరు ఓన్‌గా సెపరేట్ కంటెంట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. క్వాలిటీ చెక్. ఇది క్వాలిటీ చెక్ ఎలా చేస్తాము? లైక్ బిఫోర్ ఫైనలైజింగ్ కన్ఫర్మ్ ద పోస్ట్ ఇన్క్లూడింగ్ హూక్, ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి లాస్ట్ ఒకసారి మనం ఏఐని కూడా అడగొచ్చు. లైక్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని మాన్యువల్‌గా చెక్ చేయొచ్చు. లైక్ ఏఐని కూడా అడగొచ్చు. నెక్స్ట్ టెంప్లేట్ క్రియేషన్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని టెంప్లెట్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. రోలు, టాస్క్, కాంటెక్స్ట్, ఇన్పుట్, ఆడియన్స్, గోల్, రిక్వైర్మెంట్. ఇది ఇంతకు మించి మనకేమి ఎక్సీడ్ అవ్వవు. బట్ ఒక్కొక్క దానికి ఒక చిన్న చిన్న చేంజెస్ వస్తాయి కాబట్టి లైక్ మీరెలా బిగినర్ టెంప్లెట్ మీరెలా టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవాలి, మీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా చేయాలి, అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా చేయాలి, ఇలా ఈ త్రీ స్టెప్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే లైక్ ఇక్కడ బిగినర్ లెవెల్‌లో ఫస్ట్ స్టెప్ మనం ఎలా ఇస్తాము, సెకండ్ స్టెప్‌కి వచ్చేసరికి ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా ఇంకేమేమి యాడ్ చేస్తాం. ఇవి నేర్చుకుంటే మీరే ఓన్‌గా చేసేయొచ్చనమాట. దీన్ని యూజ్ చేసుకొని లైక్ మీరు వీటికి చేయండి. లింక్డ్ఇన్ పోస్ట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి, వీటన్నిటికి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ చేసేస్తే మీకు ఈజీగా కంటెంట్ అనేది వస్తది. ఆల్రెడీ మనకి రేపు ప్రాజెక్ట్‌లో ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఇది సింపుల్‌గా మీరు ఈ టెంప్లెట్‌ని యూజ్ చేసుకొని మంచి అవుట్‌పుట్ అయితే తీసుకురావచ్చు. కానీ ఒకవేళ ఈ ప్రాంప్ట్ యూజ్ చేసినా కూడా ప్రాపర్‌గా రాలేదు అంటే నెక్స్ట్ దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ అప్పుడు మనం ఇలా ఇచ్చాము, ఇది రావట్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేసి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్కి మనకి దేనికి దేనికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్సీఓకి, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియాకి, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్కి, ఈమెయిల్కి, కాంపిటేటర్ రీసెర్చ్కి, కస్టమర్ అనాలిసిస్, క్యాంపెయిన్ ప్లానింగ్, రిపోర్ట్స్, మార్కెటింగ్. ఈ వీటన్నిటికీ మనం ఏఐ నుంచి యూజ్ చేసి ప్రాంప్ట్ని యూజ్ చేసి మనం ఫాస్ట్‌గా వర్క్ అయితే చేయొచ్చు. బట్ వీటన్నిటికి ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని మీరు
కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం టెంప్లెట్స్ ఇచ్చాం కదా, రోల్ ఏంటి, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి, మార్కెటింగ్ గోల్స్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఫార్ములకి ప్లాట్ఫామ్స్, టాస్క్, ఇన్పుట్ డేటా, రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ మిస్ కాకుండా ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ ఇందాక మనం ఈ ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ టెంప్లెట్స్ వచ్చినాయి కదా, ఈ టెంప్లెట్స్లోకి ఈ ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయా లేదా, రూల్స్ ఏంటి, అట్లా టెంప్లెట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాలేదు, మీరు ఓన్గా చేయటం రాలేదు అంటే లైక్ ఇవన్నీ ఇచ్చి మీరు చాట్ జీపీటీనే అడగొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి నాకు ఒక ప్రాంప్ట్ టెంప్లెట్ డిజైన్ చేసి అనేసి. ఆ, ఇక్కడ వచ్చేసి లైక్ బిజినెస్ రిలేటెడ్ అనమాట, యూనివర్సల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాంప్ట్, లైక్ మొత్తం అన్నిటికి వెళ్ళే, ట్రాఫిక్కి కానీ, అవేర్నెస్కి కానీ, సేల్స్కి కానీ, ఆర్ రిటెన్షన్స్కి కానీ, ఇట్లా మొత్తం ఈ ఫార్మాట్లో మనం టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకుంటాం. మన బిజినెస్ నేమ్, ఇండస్ట్రీ అంటే మనం ఇంకా కొత్తగా ఏం రావు కానీ ఇవే, అంటే బిజినెస్ మారే కొన్ని చిన్న చిన్న చేంజెస్ తప్పితే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎస్సీఓకి, ఆన్ పేజీకి, ఆఫ్ పేజీకి, టెక్నికల్ ఎస్సీఓకి, లోకల్ ఎస్సీఓకి, ఈ కామర్స్ ఎస్సీఓకి ఎలా చేస్తాం. స్ట్రాటజీస్, ఫస్ట్ యాక్ట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఎస్సీఓ స్ట్రాటజిస్ట్, క్రియేటివ్ ఎస్సీఓ స్ట్రాటజీ, వెబ్సైట్, బిజినెస్ నేము, ఇండస్ట్రీ, టార్గెట్ ఆడియన్స్, లొకేషన్, ఇవన్నీ ఇచ్చేసి ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ప్రాంప్ట్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్కి, ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉందనమాట. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, పాయింట్స్ ఏంటి అంటే, కస్టమర్స్ ఆర్ రీసెర్చ్ ఫర్ సెర్చ్ ఇంటెంట్, కస్టమర్ ప్రాబ్లమ్స్, కంటెంట్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రోడక్ట్ డిమాండ్. తర్వాత టైప్స్ ఆఫ్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్, ఇట్లా మనకి ఏది కావాలి. మోస్ట్లీ మనం లాంగ్ టైల్ కీవర్డే యూజ్ చేస్తాం, బట్ ఇన్ఫర్మేషనలా, కమర్షియల్, ట్రాన్సాక్షనలా, నావిగేషనలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, నాలుగిట్లో ఏదో ఒకటి. అండ్ తర్వాత లోకల్ కీవర్డ్స్ అయితే లోకల్ కీవర్డ్స్, బ్రాండెడ్ కీవర్డ్స్ అయితే బ్రాండెడ్ కీవర్డ్స్. బట్ మనం నార్మల్గా జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్, సమ్ టైమ్స్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ యూజ్ చేస్తాం, కమర్షియల్, ట్రాన్సాక్షనల్, నావిగేషనల్, మొత్తం ఈ ఐదు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఐదిట్లో లాంగ్ టైల్ కీవర్డ్స్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషనల్, వీటిని తీసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేస్తాం అనమాట. అక్కడ వచ్చేసి బిజినెస్ టైప్, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ లొకేషన్, మెయిన్ టాపిక్. ఇక్కడ వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే లైక్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ జనరేట్ ద కీవర్డ్ ఐడియాస్ అండర్ ద ఫాలోయింగ్ categories, like long tail keywords, informational keywords. For each keyword, provide the search intent and funnel stage, suggested content type and priority level. అన్ని కీవర్డ్స్కి సెర్చ్ ఇంటెంట్ ఉండాలి, అలాగే ఫినల్ స్టేజ్ అంటే లైక్ అన్ని A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలాగా ఉండాలి. సజెస్టెడ్ కంటెంట్, మనం కంటెంట్ అనేది మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందో అలా సజెస్టెడ్ కంటెంట్ అండ్ ప్రయారిటీ లెవెల్, హై ప్రయారిటీ ఉండాలన్నమాట. ఇవి ఇచ్చేసి మీరు కీవర్డ్ రీసెర్చ్ చేస్తే మీకు కీవర్డ్స్ అనేవి వస్తాయి. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఓబర్ సజెస్ట్, వీటన్నిటి దగ్గరికి వెళ్ళకుండా లైక్ ఈ టూల్ నుంచే మనం బేసిక్ కీవర్డ్స్ అనేది తీసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ఈ కీవర్డ్స్ వర్క్ అవుతాయి, వర్క్ అవ్వకపోతే, అలాంటప్పుడు మనం క్రాస్ వెరిఫికేషన్ కోసం ఆ టూల్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు టాపిక్స్ ఉన్నాయి కదా, సెర్చ్ ఇంటెంట్కి ఎలా తీసుకోవాలి, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్, లాంగ్ రన్, సంథింగ్ అండ్ వాట్ ఈజ్ ఎస్ఈఓ, ఇట్లాంటివి మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు ఒక్కసారి ఇది రీడ్ చేస్తే మీకే అర్థమవుతుంది.
ఇక్కడ వచ్చేసి కంటెంట్ క్లస్టర్స్ అంటే ఏంటంటే, కంటెంట్ క్లస్టర్ అంటే ఒక మెయిన్ పేజీ ఉంటుంది. మెయిన్ పేజీ దానికి రిమైనింగ్ అంటే లైక్ దాన్ని రిలేటెడ్గా బేస్ చేసుకొని మనకి కొన్ని క్లస్టర్ పేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్ పేజ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పిల్లర్ పేజ్. ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత దాని కింద సబ్ టాపిక్స్ యాడ్ చేస్తాం మనం. లైక్ ఇక్కడ ఉన్నాయి కదా పిల్లర్ టాపిక్స్ అంటే లైక్ పిల్లర్ టాపిక్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్, సపోర్టింగ్ టాపిక్స్ వచ్చేసి ఎస్సీఓ, గూగుల్ యాడ్స్, ఇవన్నీ ఇందులో ఉన్న మాడ్యూల్స్ అనమాట. ఇలాగ కంటెంట్ క్రియేట్ చేస్తాని పిల్లర్ టాపిక్స్ అని అంటారు. పిల్లర్ పేజెస్ కానీ ఇట్లా ఈ పిల్లర్ అంటే లైక్ ఒకటి మెయిన్ పాయింట్ తీసుకోవడం పిల్లర్ టాపిక్ లాగా, దాని కింద వచ్చేసి సపోర్టింగ్ టాపిక్స్. ఈ ప్రాసెస్ని మనం పిల్లర్ టాపిక్స్ అంటాం. లైక్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడగొచ్చు వాట్ ఈస్ పిల్లర్ టాపిక్స్ అనేసి. లైక్ ఎందుకంటే కంటెంట్ మనము ఏఐ నుంచి తీస్తున్నాం కాబట్టి ఈ ఈ పాయింట్ అనేది మనకు వస్తుంది. క్లస్టర్ ప్రాంప్టింగ్ ఎలా చేయాలి, లైక్ ఎస్సీఓ కంటెంట్ స్ట్రాటజిస్ట్ అండి, యాక్ట్ యాజ్ ఏ ఎస్సీఓ కంటెంట్ స్ట్రాటజిస్ట్, క్రియేట్ ఏ కంటెంట్ క్లస్టర్ ఫర్ మెయిన్ టాపిక్ అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, టార్గెట్ ఆడియన్స్, బిజినెస్ గోల్, క్రియేట్ వన్ పిల్లర్ పేజ్ టాపిక్ అండ్ 10 సపోర్టింగ్ క్లస్టర్స్ టాపిక్స్. ఇవన్నీ కూడా క్రియేట్ చేయమని మనం ఇక్కడ ఇస్తే మనకి కంప్లీట్గా ఒక మెయిన్ పేజీ ప్లస్ దానికి వచ్చే సపోర్టింగ్ పేజెస్ మొత్తం క్రియేట్ చేసేస్తుంది అనమాట కంటెంట్. ఇట్లా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఏఐకి రిలవెంట్గా ఉంటుంది. మనకి ఏఐ ఎస్సీఓ చేస్తున్నామంటే ఈ క్వశ్చన్ అనేది మనకి వస్తుందన్నమాట. ఈ పిల్లర్ టాపిక్ పాయింట్స్ అనేది లైక్ మన పిల్లర్ పేజెస్ అని. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ టాపికల్ మ్యాప్, ఆర్గనైజ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సబ్ టాపిక్స్, ఏ వెబ్సైట్ షుడ్ కవర్ బిల్డ్ అథారిటీ వన్ సబ్జెక్ట్ ఏరియా. లైక్ ఒక మెయిన్ టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ మొత్తాన్ని కవర్ చేస్తే మనకి వచ్చేసి టాపికల్ మ్యాప్ అంటాము. ఈ టాపికల్ మ్యాప్లో మనకి ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే దానికి సబ్ టాపిక్స్ వచ్చేసి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ జనరేటివ్, ఇట్లా వీటన్నిటిని ఆ టాపిక్లో ఇంక్లూడ్ చేసి సబ్ టాపిక్స్ మనం ఇస్తామన్నమాట. లైక్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది సేమ్ అలానే ఉంటుంది. టార్గెట్ ఆడియన్స్, బిజినెస్ టైప్, క్రియేట్ ఏ కంప్లీట్ టాపికల్ మ్యాప్ ఆఫ్ అని చెప్పి ఇండస్ట్రీ ఆర్ మెయిన్ టాపిక్. లైక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసి అండ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, బిజినెస్ ఏంటి అని ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకి ఈ ఫార్మాట్లో మనకి కంటెంట్ అయితే వస్తుంది. ఇంకా మెటా టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే లైక్ ఇక్కడ వచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పేజీ టాపిక్ ఇంక్లూడింగ్ ద ప్రైమరీ కీవర్డ్స్, మ్యాచ్ ద యూజర్ ఇంటెంట్, ఎంకరేజింగ్ ద క్లిక్స్ అండ్ అవాయిడ్ ద కీవర్డ్ స్టఫింగ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మామూలుగా మెటా కీవర్డ్, మెటా టైటిల్ ఏమన్నా కూడా ఇస్తుంది. దానికి కూడా మనం ఈ ఫార్మాట్లో ఇట్లా మెటా టైటిల్కి, మెటా డిస్క్రిప్షన్కి అంటే పాయింట్స్ ఏమీ మిస్ అవ్వకుండా కరెక్ట్గా రావడం కోసం మనం ఇవ్వచ్చు. లేదంటే క్రియేట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అన్న కూడా వస్తుంది. మెటా డిస్క్రిప్షన్ కూడా సేమ్ అదే. ఎఫ్ఏక్యూస్కి ఎస్సీఓ ఎఫ్ఏక్యూస్ అంటే లైక్ దీనికి కూడా మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి దీనికి కూడా ప్రాంప్ట్ అనేది ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీక్వెంట్స్లో ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఏమేమి రావాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్, బెనిఫిట్స్, ప్రాసెస్, ప్రైజింగ్, ఎలిజిబిలిటీ, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం దీన్ని ఇచ్చేసుకొని యూజ్ చేస్తే మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. లైక్ స్కీమాస్, ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్. లైక్ ఈ స్కీమాస్ ఎక్కువ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట.
మనకి కామన్‌గా స్కీమా టైప్స్ ఏముంటాయి అంటే ఆర్గనైజేషన్‌కి, లోకల్ బిజినెస్, ప్రొడక్ట్, సర్వీస్, ఆర్టికల్స్, ఎఫ్ఏక్యూస్, కోర్స్, లైక్ ఈవెంట్స్, బ్రా బ్రెడ్ క్రంబ్ అండ్ రివ్యూస్. వీటన్నిటికి సంబంధించిన మనకి స్కీమా ఒకటి రెడీ చేసుకోవాలంటే ఆల్రెడీ సైట్స్ ఉన్నాయి స్కీమా డిజైన్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మనకి లేదు ఏఐ టూల్స్ నుంచి చేసుకోవాలంటే ఇక్కడ ఉందన్నమాట. క్రియేటివ్ వ్యాలిడ్ జేఎస్ఎన్ ఎల్డి స్కీమాస్ అని. స్కీమా టైప్ మనం ఏ పేజీకి స్కీమా కావాలి ఆ పేజెస్ స్కీమాని తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకి స్కీమాస్ అనేవి జనరేట్ అవుతాయి. మనం దీనికి కూడా మనం ఇంటర్నల్ లింకింగ్ అంటే ఇది ఏ టాపిక్స్కి ఇవ్వాలి. ఆల్రెడీ మన వెబ్సైట్లో ఏదైనా ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఇంటర్నల్ లింక్ ఉంటే వాటిని అవాయిడ్ చేయడము, వాటన్నిటికీ ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ కంటెంట్ ఇచ్చేసి మనకి వెబ్సైట్ పేజీ ఆర్ యూఆర్ఎల్ ఇచ్చి టార్గెట్ పేజీ మనకి ఏ పేజీకి టార్గెట్ చేస్తున్నామో ఆ పేజీని ఇచ్చి ప్రైమరీ టాపిక్ ఇచ్చేసి మనము ఇస్తే ఎక్కడ మనకి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలో చూపిస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేమ్ కీవర్డ్కి మనం వేరే ఇంటర్నల్ లింక్ ఇచ్చున్నాం అనుకోండి వేరే పేజెస్లో, అట్లాంటి వాటిని అవాయిడ్ చేస్తుంది. మనం అంటే ఓ మొత్తం వెబ్సైట్ మొత్తంలో చాలా పేజెస్ ఉంటాయి, ఏ పేజీలో ఏ కీవర్డ్కి ఎలాంటి ఇంటర్నల్ లింక్ ఇచ్చామో తెలియదు కాబట్టి మన వెబ్సైట్ లిస్ట్ ఇచ్చేస్తే అది సెర్చ్ చేసేసి ఆల్రెడీ ఈ కీవర్డ్కి మనం లింక్ ఇచ్చాము, ఆల్రెడీ ఈ కీవర్డ్కి మనం లింక్ ఇచ్చాము, ఇట్లా ఇవన్న కీవర్డ్స్ని ప్రాపర్ కీవర్డ్స్ని మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట. వాటిని చూసుకొని మనం కరెక్ట్గా ఇంటర్నల్ లింకింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కాంపిటేటర్ అనాలిసిస్ ఇది మనకి కొంచెం టైం టేకింగ్ కానీ జస్ట్ ఇది వచ్చేసి కాంపిటేటర్ అనాలిసిస్ దీనికి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఈ కాంపిటేటర్ అనాలిసిస్ అనేది ఆల్వేస్ చేస్తుంటాము. ఫస్ట్ మన బిజినెస్ నేము, మన వెబ్సైట్ నేము, కాంపిటేటర్స్ అండ్ టార్గెట్ లొకేషన్ అని ఇచ్చేస్తే మనకి కాంపిటేటర్ అనాలిసిస్ రిపోర్ట్ మొత్తం వస్తుంది. ఇంకా లైక్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. లైక్ ఇంకా కొత్తగా అయితే ఏం లేవు. లైక్ నెక్స్ట్ వైరల్ హుక్ అంటే మన కంటెంట్ వైరల్ అవ్వడానికి ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్వశ్చన్, ప్రాబ్లమ్స్, సర్ప్రైజింగ్ స్టేట్మెంట్స్, ఇట్లా క్రూషియాలిటీ హుక్, మిస్టేక్స్, ఇట్లాంటివన్నీ టాపిక్స్ అన్నీ యూస్ చేసి మనం వైరల్ కంటెంట్ అనేది తయారు చేయొచ్చు. మనం ఏ టాపిక్ మీద అయితే వైరల్ హుక్స్ తయారు చేయాలనుకున్నాం ఆ టాపిక్స్, టార్గెట్ ఆడియన్స్, ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తే మనకి వైరల్ కంటెంట్ అనేది వస్తుంది. అలాగే క్యాప్షన్స్, లైక్ మనకి ఏ కంటెంట్కి మనకి మంచి క్యాప్షన్ కావాలి, లైక్ వీడియోకి క్యాప్షన్స్ కావాలా, ఇమేజెస్కి, ఇట్లాంటివి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవేం లేదు. లైక్ ఇక్కడ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి బ్రాడ్ హ్యాష్ ట్యాగ్స్, నిచ్ హ్యాష్ ట్యాగ్స్, లొకేషన్, బ్రాండెడ్, కమ్యూనిటీ, క్యాంపెయిన్ ఇన్ని టైప్స్ ఉంటాయి అనమాట. హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మనకి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ కావాలి, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. బ్రాడ్ హ్యాష్ ట్యాగ్స్ అంటే లైక్ కామన్గా అందరూ యూజ్ చేసే, నిచ్ అంటే మన టాపిక్ రిలేటెడ్, అండ్ లొకేషన్ వైజ్ అంటే లైక్ మన లోకల్ హ్యాష్ ట్యాగ్స్, బ్రాండెడ్ అంటే కంపెనీ నేమ్ మీద యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్, కమ్యూనిటీ హ్యాష్ ట్యాగ్స్ అండ్ క్యాంపెయిన్స్. బట్ మనకు ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినా ప్రతి పోస్ట్ కింద మన వెబ్సైట్ నేమ్ అనేది కంపల్సరీగా హ్యాష్ ట్యాగ్ కింద ఇవ్వాలి. ఎవరైనా క్లిక్ చేస్తే మన హ్యాష్ ట్యాగ్ కింద కంప్లీట్గా మన డేటా అంతా ఒకే ప్లేస్లో వస్తుంది కాబట్టి ప్రతి పోస్ట్కి మన కంపెనీ నేమ్ హ్యాష్ ట్యాగ్గా ఇవ్వాలి. దానికి ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్కి రిలేటెడ్గా ప్రాంప్ట్ అనమాట, గూగుల్ యాడ్స్కి.
గూగుల్ యాడ్స్ హెడ్‌లైన్స్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్ మొత్తం అన్నీ ఒకే చోట వచ్చేస్తాయనమాట. మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు మనకేం కావాలో అయి తీసుకుంటున్నాం గదా! అలా కాకుండా ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మొత్తం వచ్చేస్తది. దాన్ని బట్టి మనం ప్రాపర్‌గా ఇమ్మీడియేట్‌గా క్యాంపెయిన్‌ని సెటప్ చేసేసుకోవచ్చు. లైక్ ఏమేం బిజినెస్ నేము, సర్వీసెస్, టార్గెట్ కీవర్డ్స్, టార్గెట్ లొకేషన్, ఆడియన్స్, క్యాంపెయిన్ గోల్, సెల్లింగ్ పాయింట్ అండ్ ఆఫర్స్ ఇవన్నీ ఇచ్చేస్తే మనకు 50 హెడ్‌లైన్స్, 4 డిస్క్రిప్షన్స్, 5 కాల్ టు యాక్షన్ ఆప్షన్స్, అలాగే సైట్ లింక్ ఐడియాస్, కాల్ ఔట్స్ ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాయి మనకి. ఈ మెటా యాడ్స్‌కి కూడా సేమ్ అంతే. మెటా యాడ్ రన్ చేయాలనుకుంటే ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చనమాట. 5 ప్రైమరీ టెక్స్ట్ వేరే వర్షన్స్ మనకి వేరియేషన్స్ ఇస్తుంది. 5 హెడ్‌లైన్స్, 3 డిస్క్రిప్షన్స్ మొత్తం ఇస్తది. మనం ఈ డీటెయిల్స్ ఇస్తే మనకేమేమి కావాలో అయన్నీ ఇచ్చేస్తది. అవాయిడ్ ద పర్సనల్ అట్రిబ్యూట్ అని ఇచ్చాడు. మనం ఇది కూడా యూజ్ చేయాలన్నమాట. ఏమేమి అవాయిడ్ చేయాలి అనేది. తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్. బట్ ఈ లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి మనం చేయము కాబట్టి అవసరం లేదు. ఏదైనా అవసరమైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్‌కి సంబంధించి. యూట్యూబ్ యాడ్స్ చేయాలంటే ఈ ప్రాంప్ట్ ఇస్తే కంప్లీట్ డేటా ఇచ్చేస్తది. ఆ డేటాని బేస్ చేసుకొని మీరు సెటప్ చేసేసుకోవచ్చు అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్‌కి కూడా సేమ్ అంతే. కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇదొచ్చేసి న్యూస్ లెటర్స్ అలా చేయడానికి. ఇది కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ జేయడానికి. అంటే కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఆ ఈమెయిల్స్ అన్నీ గూడా మన కంపెనీ దగ్గర ఉంటాయనమాట. వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో రిజిస్టర్డ్ క్యాండిడేట్‌కి పంపించడానికి. తర్వాత ఇక్కడొచ్చేసి అవాయిడ్ ద జనరిక్ కాంప్లిమెంట్స్, కీప్ మెసేజ్ పర్సనలైజ్డ్ ఇట్లా ఇవన్నీ ఫాలో అవ్వాలనమాట. లైక్ ఒక్కొక్క టెంప్లేట్‌కి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి ఇట్లా ఇవి చేంజ్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చింది డ్రిప్ క్యాంపెయిన్ అంటే లైక్ ఒక ఒక మెయిల్ పంపించగానే యూజర్ ఏదైనా యాక్ట్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మెయిల్ వెళ్తూ ఉంటుందనమాట. అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. ఇట్లా మనం ఈ క్యాంపెయిన్‌కి సెట్ చేయడానికి మనం ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే వెల్కమ్ టెంప్లేట్‌కి ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. ప్రమోషనల్ ఈమెయిల్స్ లైక్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రాక్టికల్స్ ఇవి మొత్తం మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. బట్ మనకి ఏది అవసరమైనప్పుడు ఆ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఇవన్నీ కూడా చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇది ఓవరాల్‌గా ఒక క్యాంపెయిన్‌కి సంబంధించింది. లైక్ క్యాంపెయిన్ స్ట్రాటజీస్, ఆడియన్స్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓవరాల్‌గా టోటల్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌కి సంబంధించినవి. మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇట్లా అన్నిటికీ కలిపి ఒకేసారి తీయాలనుకోండి ఇట్లా సపరేట్‌గా నేమ్స్ ఇచ్చేసి ఇట్లా క్యాంపెయిన్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ ఇంత తీయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అన్నీ కలిపి ఒకేసారి తీయటం. దేనికి దానికి ఇండివిడ్యువల్‌గా తీసుకుంటేనే బావుంటది. ఇక్కడొచ్చేసి మనకి ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇమేజ్‌కి సంబంధించినవి. ఆ ఇమేజెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది. మనం ఏం క్రియేట్ చేయాలి? హౌ షుడ్ వి లుక్ అది అయి ఎలా ఉండాలి? స్టైల్ ఏంటి? అయి ఈ మొత్తం అనమాట. లైక్ కెమెరా, కలర్సు, కంపోజిషను, మూడ్స్, బ్యాక్‌గ్రౌండ్, క్వాలిటీ, లైటింగు, యాస్పెక్ట్ రేషియోస్ అంటే లైక్ వర్టికలా, హారిజాంటలా ఇట్లాంటివన్నీ ఇవ్వాలనమాట. ఒక ఇమేజ్ గనక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనకొక ప్రాపర్ ఇమేజ్ అనేది వస్తుంది. లైక్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి అండర్‌స్టాండింగ్ ది కీవర్డ్స్. బట్ మనం ఎంటర్ చేసిన ప్రాంప్ట్ అది ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఫార్మాట్‌లో ఇస్తే ప్రాపర్‌గా అర్థమవుతది. మల్టిపుల్ వెర్షన్స్ జనరేట్ చేస్తుంటాం మామూలుగా. యూజర్ రిఫైన్ ద ప్రాంప్ట్. మనం ఒక ఇమేజ్ ఇవ్వగానే అది దానికి నచ్చినట్టు క్రియేట్ చేస్తది. అందులో మనకు కావాల్సినవి ఉంటాయి. అవసరం లేనివి రిమూవ్ చేస్తుంటాం. ఇట్లా
మనకొచ్చేసి మనకి పాపులర్ ఏఐ ఇమేజ్ జనరేట్ టూల్స్ చాట్ జీపీటీ మనకి ఫ్రీ, మిడ్ జర్నీ ఇది పెయిడ్, అడాబ్ ఇది కూడా కొ మంచిగానే చేసుకోవచ్చు గానీ బట్ సమ్ పెయిడ్ ఉండొచ్చు. ఏ టూల్స్ మనకు దేనికి యూజ్ అవుతాయంటే చాట్ జీపీటీ ఇమేజెస్ అండ్ మార్కెటింగ్ క్రియేటివ్స్కి, యాడ్స్కి, పోస్టర్స్కి, తమ్నైల్స్కి ఇది చాట్ జీపీటీ మనకు ఓకే. లైక్ మిడ్ జర్నీ అనేది ఆర్టిస్ట్ ఇమేజెస్ లైక్ కాన్సెప్ట్ ఆర్ట్ ఇట్లా కొంచెం సినిమాటిక్ లెవెల్లో కొంచెం హై లెవెల్లో మిడ్ జర్నీ బట్ ఇది కంప్లీట్లీ పెయిడ్. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్ ది కమర్షియల్ సేఫ్ గ్రాఫిక్స్ అండ్ టైపోగ్రాఫిక్ డిజైన్స్ వీటికి సంబంధించినవి. స్టేబుల్ డెఫినేషన్స్, ఓపెన్ సోర్స్ ఇమేజెస్ జనరేటెడ్ అండ్ కస్టమైజేషన్ ఇది. అండ్ ఇట్లా మనకి ఈ టూల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మేజర్గా ఇదేంటంటే మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది కాబట్టి మనం మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తాము. ఇంకా లోగోస్ ఇట్లాంటివి చేసుకోవడానికి మేబీ ఇది కూడా పెయిడే అయి ఉండొచ్చు. ఇవి రెండు నేను అయితే ఓపెన్ చేయలేదు వీటిని. ఇక్కడ మనం దేనికి ఏ యూజ్ చేయొచ్చు ఇక్కడ పెట్టారు. లైక్ సోషల్ మీడియాకి చాట్ జీపీటీ, ప్రోడక్ట్కి ఫ్లెక్స్ కానీ చాట్ జీపీటీ కానీ ఇట్లా ఈ టూల్స్ దేనికి ఏది యూజ్ అవుతుంది అనేది చూసుకోవచ్చు. అండ్ గుడ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏంటంటే సబ్జెక్టు లైక్ ఎన్విరాన్మెంట్, స్టైల్, లైటింగ్, కెమెరా, లెన్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. లైక్ ఇక్కడ వచ్చేసి నార్మల్ ఫార్ములా ఇక్కడ లైక్ ఏమేమి ఇవ్వాలి అనేది మనం అసలు ఏ సబ్జెక్ట్ ఏంటి, ఏ ఎన్విరాన్మెంట్లో రావాలి, మనం ఎలాంటి యాక్షన్స్ కావాలి, లైటింగ్ ఎలా ఉండాలి, కెమెరా యాంగిల్స్ ఇవన్నీ ఇందులో చెప్పాలి. లైక్ ఇక్కడైతే ఇది స్కెలిటన్ ఈ ఫార్మాట్లో ఈ ఫార్ములాలో మనకి లైక్ ఈ టెంప్లెట్ అనేది డిజైన్ చేస్తున్నారు అనమాట. లైక్ సబ్జెక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి మనం క్వాలిటీ ఎలా రావాలి, అల్ట్రా డీటెయిల్డ్ క్వాలిటీ, ఫోటో రియలిస్టిక్ అండ్ 8K అండ్ షేప్ ఫోకస్ ఇట్లా బాగా ఇచ్చేస్తే మనకి ప్రాపర్ ఇమేజ్ అనేది మనకు వచ్చేస్తుంది విత్ చాట్ జీపీటీలో. ఇక్కడ మనకి ఏమేమి ఇవ్వాలి, సబ్జెక్ట్లో ఏమి ఇవ్వాలి, మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇమేజ్ ఆబ్జెక్ట్లో స్టూడెంట్స్ కానీ కార్స్, డిజిటల్ మార్కెటింగ్, ల్యాప్టాప్స్ ఇట్లా మనం ఏదైనా ఇవ్వచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ప్రతిదీ ఇచ్చున్నారు అనమాట. ఎన్విరాన్మెంట్లో ఎలాంటివి ఇవ్వాలి, యాక్షన్లో ఎలాంటివి ఇవ్వాలి, మోడ్లో ఎలాంటివి ఇవ్వాలి, లైక్ క్వాలిటీ ఎలా ఉండాలి, లైక్ ఈ మొత్తం ఇచ్చేసారనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇక్కడ వచ్చేసింది. లైక్ ఏ యంగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ టీచింగ్ ఏఐ టూల్స్ ఇన్ మోడ్ ఆఫ్ క్లాస్ రూమ్ అండ్ స్టూడెంట్స్ యూజింగ్ ద ల్యాప్టాప్, బ్రైట్ న్యాచురల్ లైటింగ్ అండ్ ఐ లెవెల్ కెమెరా యాంగిల్ ఇవన్నీ ఇచ్చేసారనమాట. జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఒకటి జనరేట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. బట్ ఒక ఇమేజ్ రావడానికి జస్ట్ అది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం మిగతాది చూద్దాం. లైక్ లైట్, కలర్స్, మెథడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఇవ్వాలి, లైఫ్ స్టైలు, ఈ సోషల్ మీడియా కానీ ప్రొటెస్టిక్స్ ఇట్లా ఇవి ఏమి కావాలో మనకి ఇమేజెస్ అంటే లైక్ కొంచెం ఇమేజ్ టూల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. బట్ కాకపోతే ఇప్పుడు మనకి ఆ టూల్ నేర్చుకోకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఈ పాయింట్స్ యూజ్ చేసుకొని మంచి ఇమేజ్ ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. మీకు లైక్ అవుట్డోర్ ఫోటోగ్రఫీ, లైఫ్ స్టైల్, ట్రావెల్ ఇట్లాంటివి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్ లైట్ బిఫోర్ లైఫ్ స్టైల్, ఫోటోస్టైల్ అండ్ సోషల్ మీడియా. ప్రాంప్ట్ వచ్చేసి సాఫ్ట్ న్యాచురల్ సన్లైట్ ఎంటరింగ్ ఇన్ త్రూ ద లార్జ్ విండోస్ ఇలా ఇవ్వచ్చు ప్రాంప్ట్. లైక్ ఇది వచ్చేసి నెక్స్ట్ గోల్డెన్ అవర్స్ లైక్ బిఫోర్ అవుట్డోర్ ఫోటోగ్రఫీ
ఈ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అండ్ స్టూడియో లైట్స్ లైక్ ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వీటికి ఇలా ఇవ్వచ్చు అనమాట. ఆ డైనమిక్ లైట్స్ ఆ సినిమాటిక్ పోస్టర్ అండ్ మూవీస్కి డైనమిక్ లైట్స్ అంటే ఈ వర్డ్స్ దేనికి యూజ్ అవుతాయి, ఈ ఏ వర్డ్ ఇస్తే మనకి ఎలాంటి ఫోటో వస్తుంది అంటే న్యాచురల్ లైట్ అని ఇస్తే ఒక రకంగా, గోల్డెన్ అవర్ అని ఇస్తే ఒక రకంగా వస్తుంది, స్టూడియో లైట్ అని ఇస్తే ప్రోడక్ట్ రిలేటెడ్, అండ్ డైనమిక్ లైట్ అని ఇస్తే సినిమాటిక్ రిలేటెడ్, నీనో లైట్స్ అని ఇస్తే గేమింగ్ టెక్నాలజీస్ సైబర్ పంక్ అని వస్తుంది, వీటికి సంబంధించి ఈ లైట్ అని ఇట్లా ఈ వర్డ్ కనుక యూజ్ చేస్తే మనకి మంచి లైటింగ్ అని ఫోటో లైటింగ్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి అనమాట. అంటే ఈ లైటింగ్ నేమ్స్ నేర్చుకుంటే మనం ఇమేజెస్ని మంచిగా ఏఐలో డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ మనకి తెలియకుండా నార్మల్గా క్రియేట్ ఇమేజ్ అని నార్మల్గా ఇచ్చేసాం అనుకోండి, ఈ వర్డ్స్ అన్ని మనకు తెలియదు. లైక్ ఎవరైతే ఇమేజెస్ లైక్ టూల్స్లో చేస్తారో వాళ్ళకి ఈ వర్డ్స్ అన్ని ఉంటాయి కదా, నార్మల్గా క్యాన్వాకి కూడా ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. కాబట్టి మనకు ఐడియా ఉండదు ఇవన్నీ చేయడానికి. రిమ్ లైట్ లైక్ బ్యాక్ లైట్ ఇట్లా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అనేవి మనం ఉన్నాయన్నమాట. లో కీ లైట్ అంటే డార్క్ మోడ్, హై కీ లైట్ అంటే బ్రైట్ మోడ్, ఇట్లా కెమెరా యాంగిల్స్, ఈ కెమెరా యాంగిల్స్ ఏమేమి పెట్టాలి లైక్ ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఐడియా కోసం ఈ నేమ్స్. హై లెవెల్లో పెట్టాలా, హై యాంగిలా, లో యాంగిలా, బ్రైట్ సైజ్ లైక్ వార్మ్ సైజ్, ఇంకా ఓవర్ షాట్, క్లోజప్, విండ్ షాట్, మిడ్ షాట్ ఇట్లాంటివన్నీ ఇవ్వచ్చు అనమాట. లెన్స్ టైపు, లెన్స్ ఎలా ఉండాలి, 24 వైడ్ ల్యాండ్స్కేప్ వస్తుంది, 35 లైఫ్ స్టైల్ ఫోటోగ్రఫీకి వస్తుంది, 50 ప్యాట్రేష్కి వస్తుంది, లైక్ 85 ప్రొఫెషనల్ ప్యాట్రైన్ ఫోటోగ్రఫీకి. ఇట్లా మనకి ఇవి వీటిని కూడా మనకు తెలుసుకుంటే మనకి ఎలాంటిది కావాలనేది మనం ఇవ్వచ్చు అనమాట. కాంపోజిషన్స్, రీల్ ఆఫ్ రూల్స్ ఆఫ్ థర్డ్స్, సబ్జెక్ట్ ప్లేస్డ్ అవే ఫ్రమ్ ద సెంటర్, అంటే మన సెంటర్ నుంచి దూరంగా ఉన్నప్పుడు మన రూల్ ఆఫ్ థర్డ్ అని యూజ్ చేయాలి. సెంటర్ కాంపోజిషన్ అని మనకి ఏంటంటే ఐడియల్ ఫర్ లోగోస్కి, అండ్ సమట్రీ అంటే లగ్జరీ డిజైన్స్కి, ల్యాండింగ్ లైట్స్ అంటే ఇట్లా గైడ్ టు వ్యూవర్ సైజ్, అండ్ మినిమల్ కాంపోజిషన్ అంటే సింపుల్ క్లీన్ బ్యాక్గ్రౌండ్. ఇట్లా వీటన్నిటికీ కూడా మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తే మనకు అలాంటి ఇమేజెస్ అనేది వస్తాయి. లైక్ ఆస్పెక్ట్ రేషియో, ఇన్స్టాగ్రామ్కి 1:1, ఇన్స్టాగ్రామ్ స్టోరీకి 9:6, రీల్స్కి 9:6, ఫేస్బుక్ పోస్ట్ 4:5, లైక్ యూట్యూబ్ తమ్నైల్స్, వెబ్సైట్ బ్యానర్స్ లైక్ లింక్డ్ఇన్కి అండ్ పింట్రెస్ట్కి, ఇట్లా ఈ సైజెస్ మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఆర్ట్ స్టైల్, ఫోటోగ్రాఫిక్, క్యారటోన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్, 3D ఆర్ట్స్ అని కానీ లేకపోతే ఈ ఆర్ట్స్ అన్నీ కూడా మనం ఆయిల్ పెయింట్స్, పెన్సిల్ స్కెచ్ మనకి ఎలాంటి స్టైల్లో కావాలో ఈ వర్డ్స్ అన్నీ మీరు యూస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. లైక్ స్టైల్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్స్ లైక్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. యా, ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది. ఇట్లా స్టూడెంట్స్ అందరూ కూర్చొని వింటున్నట్టు. ఇక్కడ ఏఐ టూల్స్ గురించి, ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ వచ్చేసి చాట్ జీపీటీ, జేపర్, కాపీ ఏఐ, క్యాన్వా ఇవన్నీ నీట్గా పెట్టేసింది. లైక్ ఒక ట్రైనర్ ఇక్కడ చెప్తున్నట్టు. ఇట్లా మనం రియలిస్టిక్ ఇమేజెస్ని మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇవి వద్దు నార్మల్గా 3D కావాలనుకోండి, 3D ఇమేజెస్ అని ఇస్తే ఈ ప్లేసెస్ అన్నిట్లో 3D ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ రేషియోస్ ఉన్నాయి మనకి. ఆ, ఈ ఆప్షన్ అనేది మనకి రీసెంట్గానే వచ్చింది. ఇక్కడ కమెంట్స్ యాడ్ చేసుకోవడం కానీ, రేషియోస్ చేంజ్ చేసుకోవడం కానీ, రిమూవ్ చేసుకోవడం కానీ, షేర్ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్స్ అయితే లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. మనకి ఇప్పుడు స్క్వేర్ ఉందనుకోండి, మామూలుగా జస్ట్ స్టోరీ ఫార్మాట్లోకి రావాలనుకోండి, ఇది చేంజ్ అవుతుంది అనమాట. మళ్ళీ చేంజ్ అయిపోయి ఇంకో ఇమేజ్ వస్తుంది. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియాకి, స్టోరీ టెల్లింగ్, బ్రాండింగ్ ఆల్వేస్ డిస్క్రైబ్
ఏజ్, జెండర్, హెయిర్, ఐస్, క్లోత్స్, యాక్సెసరీస్, పోజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ కూడా అంటే ఒక పర్సన్ మనకి ఎలా ఉండాలి అనేది ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇవ్వాలి. లైక్ యంగ్ ఉమెన్, ఆ ఏజ్ 40, హెయిర్ కలర్ బ్లాక్, ఐస్ బ్రౌన్ బ్లాక్, అట్లా క్లోత్స్ వచ్చేసి బ్లూ కలర్ శారీ, ఇట్లా లైక్ యాక్సెసరీస్ జ్యువెలరీస్ ఏమి వేసుకోవాలి, ఆ, ఈ లైక్ ఇట్లా మొత్తం ఇచ్చేస్తే కంప్లీట్గా మనకు కావాల్సిన క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చింది చూడండి ప్రాంప్ట్ ఎలా ఉందో, ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అనమాట, ఈ కామర్స్ ఇమేజెస్, అమెజాన్ లిస్టింగ్, ఫ్లిప్కార్ట్ లిస్టింగ్స్, ప్యాకేజెస్, వీటన్నిటికీ యూజ్ చేయడానికి లైక్ ప్రోడక్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఇక్కడ పర్సనల్ ప్రోడక్ట్స్ ఫోటోగ్రఫీ, లైక్ కొన్ని పర్సనల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా తీస్తామో అలానే కావాలి అనేసి, లగ్జరీ స్టైల్, అల్ట్రా రియలిస్టిక్, ఇట్లా 8K, ఈ ప్రాంప్ట్ ఇలా ఇస్తే మనకి రియలిస్టిక్ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఈ కామర్స్ ప్రాంప్ట్, ఈ కామర్స్ ప్రోడక్ట్స్కి ఇట్లా లైక్ సెంటెడ్ కాంపోజిషన్, సాఫ్ట్ షాడో, రియలిస్టిక్ లైటింగ్ అండ్ సూటబుల్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్. ఇలా ఇస్తే మనకి ఈ కామర్స్లో ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ లోగో డిజైనింగ్. ఈ లోగో డిజైనింగ్ అనేది బిజినెస్ నేము, ఇండస్ట్రీ, స్టైల్, కలర్స్, ఐకాన్స్, ఫాంట్ స్టైల్, ఇవన్నీ ఇచ్చేస్తే మనకు ఒక లోగో అనేది డిజైన్ చేసేస్తుంది. అలాగే పోస్టర్స్ డిజైన్ చేసుకోవడం, లైక్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్ పేపర్స్ ఇట్లాంటి పోస్టర్స్ ఏమైనా డిజైన్ చేయాలి అంటే ఆ డిజైనే మోడర్న్ ప్రమోషనల్ పోస్టర్ ఫర్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దీనికి ఒక పోస్టర్ అనేది డిజైన్ చేయాలి. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ల్యాప్టాప్, ఏఐ ఐకాన్స్, స్టూడెంట్స్, బ్లూ థీమ్, లైక్ ప్రొఫెషనల్ ఫాంట్, లైక్ కాల్ టు యాక్షన్, మోడర్న్ లేఅవుట్, హై కన్సిస్టెంట్ 4:5 రేషియో. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పైన ఉన్నవన్నీ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసేసి చేయొచ్చు అనమాట. లైటింగ్ కానీ లైక్ కెమెరా యాంగిల్స్ కానీ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జస్ట్ సేమ్ ఇంతే లైక్ యూట్యూబ్ థంబ్నైల్స్కి, సోషల్ మీడియా క్రియేటివ్స్కి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకొని ఈ ఫార్మేట్లో మీరు క్రియేట్ చేసుకోండి అనమాట. అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్కి, బ్రాండింగ్ అంటే లోగో, బిజినెస్ కార్డు, ఇవన్నీ కూడా మనకి సేమ్ కలర్లో రావాలన్నమాట. సేమ్ ఫాంట్ ఇవన్నీ కూడా రావాలి. లైక్ లోగో కలర్స్, బిజినెస్ కార్డ్, లెటర్ హెడ్స్, సోషల్ మీడియా టెంప్లెట్స్, బ్రోచర్స్, ప్యాకింగ్, మర్చెంట్ సైడ్ ఇవన్నీ కూడా సేమ్ కలరు, సేమ్ లోగో, లైక్ టెక్స్ట్, ఐకాన్స్, ఇట్లా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలా ఉండాలి. దానికోసం అనేసి మనం బ్రాండ్ ప్రాంప్ట్ అనేది ఒకటి చేసుకోవచ్చు. లైక్ అన్ని సెక్షన్స్లో కలిపినట్లు రావాలి. లైక్ ఎట్లా అంటే లోగో కలరు అండ్ లోగో ప్యాల్ ప్యాలెట్స్ అండ్ ఫాంట్, బిజినెస్ కార్డ్స్, వెబ్సైట్స్, హీరో సెక్షన్, సోషల్ మీడియా టెంప్లెట్స్, ఇవన్నీ కూడా సేమ్ ఫార్మాట్లో రావాలి. బ్రాండెడ్ ఇంకా చేంజ్ అవ్వకూడదు అనమాట, ఎవ్రీ టైం సేమ్. కొంతమంది ఏంటంటే ఇమేజెస్ చూడొచ్చు మీరు సోషల్ మీడియా పేజెస్లో, కొంతమంది కంప్లీట్ బ్లూ కలర్లోనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్, కొంతమందికి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ప్రతి ఇమేజ్ సేమ్ అలానే డిజైన్ చేస్తారు అనమాట. లైక్ అంటే వాళ్ళు బ్రాండ్ అంటే కంటిన్యూగా ఫాలో అవుతున్నట్లు. లైక్ ఇది ప్రాంప్ట్ లైబ్రరీ, జస్ట్ అన్నిటికీ మనకి ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఈ ప్రాంప్ట్స్ అన్నీ చూసుకోండి. బట్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసి చూపించడానికి మనకు టైం పడుతుంది. జస్ట్ ఇందులో కూడా కొత్తగా ఏం లేవు కాబట్టి మనకు ఆల్రెడీ కొన్ని తెలుసుంటే మిగతా అన్నీ ఈజీగా తెలిసిపోతాయి, అంత సింపుల్ ఇంగ్లీషే కాబట్టి. ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా టోటల్ ఓవరాల్గా ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇందులో అన్ని టాపిక్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి. కలర్ ఎలా ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి, మూడ్ ఎలా ఉండాలి, బ్రాండింగ్, కెమెరా యాంగిల్స్ అన్నీ ఉన్నాయి అనమాట.
మేజర్ ఇది యూస్ చేసి మెయిన్గా ఇమేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, వీటన్నిటికీ మీరు ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోటల్గా మనం ఇమేజ్ ప్రాంప్ట్, లైక్ ఇంకా వీడియో ప్రాంప్ట్ ఉంది. వీడియో ప్రాంప్ట్ ప్లస్ ఫ్రీలాన్సింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇవి చూసుకోండి కొంచెం, అంటే ఫాస్ట్గా చెప్పేసాను కాబట్టి. ఇది ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటే ఈ ఈ స్టైల్లోకి చేంజ్ అయింది అనమాట. ఇమేజ్ లైక్ ఇది మనకి ఎంత కన్వీనియంట్గా ఇస్తుంది చాట్ జీపీటీ, బాగా ప్రాపర్గా మనకు మంచిగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నీట్గా బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి, ఏం కావాలి అన్నీ ఇవ్వడానికి మొత్తం ప్రాంప్ట్స్ అయితే మీకు రెడీగా ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకొని మీరు లైక్ ఇమేజెస్ కానీ ఏదైనా కూడా ప్రొఫెషనల్గా డిజైన్ చేసి ఇవ్వచ్చు. లైక్ మీకు జాబ్ వచ్చినా ఎక్కడన్నా చేయాలన్నా కూడా ఈ ప్రాంప్ట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ ప్రాంప్టింగ్ మెటీరియల్ అనేది ఎప్పుడు పెట్టుకోండి. లైక్ కొంచెం అలవాటు అయిపోయినాక మీరు ఓన్గా చేయగలిగినప్పుడు అప్పుడు మీకే వచ్చేస్తుంది, కానీ అప్పటి వరకు ఇవి హెల్ప్ అవుతాయి.